అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే పవన్. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణంగా నోటికి అదుపు లేకుండా విమర్శలు చేసినటువంటి, అది కూడా మహిళలపైన, ముఖ్య రాజకీయ నాయకుల కుటుంబాలపైన విపరీతమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి కొంతమంది నేతలు జైలు పాలయ్యారు. అంతవరకు ఓకే. కానీ వాళ్ళలో ఒకళ్ళైనటువంటి శ్రీరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చాలా మంది ఆలోచనలో పడ్డారు. నిన్న దీనికి సమాధానం దొరికింది. శ్రీరెడ్డి విచారణకు రావడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఒక 3 పోలీస్ స్టేషన్లకి విచారణ కోసం శ్రీరెడ్డి హాజరు కావడం జరిగింది. మరి నేపథ్యంలో తనపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తనపైన చర్యలు తీసుకోవడానికి ఎంత ఆలస్యం ఎందుకు జరిగింది, మీ మాటల్లో దీనిపైన విశ్లేషణ ఏంటి? నువ్వేమో సమాధానం దొరికిందని అనుకుంటున్నావు, కానీ కూటమి కార్యకర్తలు ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. ఏంటి అంటే, కామన్ మెన్ కిరణ్కి ఒక న్యాయం, శ్రీరెడ్డికి మరొక న్యాయమా? రూల్ ఈజ్ రూల్, రూల్ పర్ ఆర్ అంటారు కదా సహజంగా. మరి కామన్ మెన్ కిరణ్ వైఎస్ భారతి గారిని ఒక మాట అనగానే వెంటనే స్పందించిన టీడీపీ పార్టీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, కేసు పెట్టి అరెస్టు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జైలు పాలు చేసింది సొంత ప్రభుత్వమే. కానీ అదే శ్రీరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకొని ఏ రకంగా రెచ్చిపోయింది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, లోకేష్ గారి పర్సనాలిటీని, క్యారెక్టర్ని, వ్యక్తిత్వం అన్నిటిని, తర్వాత పవన్ కళ్యాణ్ బిడ్డలతో సహా ఆయన కుటుంబాన్ని ఏ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసిందో రాష్ట్రం మొత్తం చూసింది. మరి కిరణ్ ని 24 గంటలలోపు జైల్లో పెట్టించినటువంటి కూటమి ప్రభుత్వం శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? సరే, బోర్గడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేశారు, తర్వాత వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, తర్వాత పోసానికి ఇష్టమని అరెస్ట్ చేశారు. సరే, కొడాన్ని అంటే హాస్పిటల్ అయ్యి ఉన్నాడు, సరే వదిలేద్దాం. కానీ శ్రీరెడ్డి, ఆర్కే రోజా విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. పచ్చగించి శ్రీరెడ్డి ఇష్యూ ఇప్పుడు వచ్చింది కాబట్టి శ్రీరెడ్డి విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది? ఇప్పుడు కేవలం విచారించి నోటీసులు ఇచ్చి వెనక పంపించారు. అసలు నోటీసులు ఇచ్చి వెనక పంపించడం ఏంది? లోపల వేసేయాలి కదా. ఇది ఇప్పుడు కిరణ్ ని ఆ రోజు మీడియా ముందు తీసుకొచ్చేటప్పుడు అదే డస్ట్బిన్ కవర్ నెత్తికి తొడిగి అవమానకర రీతిలో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరి శ్రీరెడ్డికి కూడా డస్ట్బిన్ కవర్ తొడుగుతున్నారా లేదా? ప్రత్యేకించి మన కిరణ్ అరెస్ట్ అయ్యే రోజు, ఆ రోజు వైసీపీ మాజీ ఎంపీ గోరంట మాధవ్ చేసిన అడవడం అంతా ఇంత కాదు. సరే, కిరణ్ అరెస్ట్ విషయంలోనే ఇలా జరిగింది. మరి శ్రీరెడ్డి విషయంలో అసలు అరెస్టే జరగట్లేదు అన్నది ఇప్పుడు టీడీపీ కార్యకర్తల, జనసేన కార్యకర్తల ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు అన్న, ఆయన కుటుంబం అన్న అమితమైన అభిమానం ఉంటుంది సహజంగా. పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి, అంటే జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ కుటుంబం అంటే అంతే అభిమానం ఉంటుంది. మరి ఈ కుటుంబాలని, ఈ వ్యక్తుల్ని శ్రీరెడ్డి ఇష్టారీతిన ఎలా తిట్టింది? ఇప్పుడు కాకపోతే శ్రీరెడ్డి ఒక క్షమాపణ చెప్పింది అని అనుకోవచ్చు కాక, మరి శ్రీరెడ్డి క్షమాపణ చెప్తే కూటమి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధమైతే కిరణ్ కూడా క్షమాపణ చెప్పాడుగా. శ్రీరెడ్డి క్షమాపణ చెప్పడానికి టైం పట్టింది. వైసీపీ ఓడిపోవటం వల్ల, కేసులు పడుతున్నాయని అర్థం కావటం వల్ల, అరెస్ట్ చేస్తారేమో ఒక భయం వల్ల శ్రీరెడ్డి క్షమాపణ చెప్పి ఉండొచ్చు. కానీ కిరణ్ తనంతట తన క్షమాపణ చెప్పాడు. తన సొంత పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ స్పందించిన తీరు పట్ల భయపడి వెంటనే క్షమాపణ చెప్పాడు. భారతమ్మ గారు నీ కాళ్ళు పట్టుకుంటాను, లైఫ్ లో వీడియో చేయను అన్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఈ రెండు అడిగి వస్తున్నా, ఈ రెండు క్షమాపణ మధ్య ఎంత తేడా ఉంది? సొంత ప్రభుత్వమే అధికారంలో ఉన్న కిరణ్ క్షమాపణ చెప్పి లైఫ్ లో వీడియో చేయనంటానికి, ప్రభుత్వం మారటం వల్ల తప్పక మనసొప్పక జైలుకి పోవటాన్ని తప్పించుకోవడానికి చెప్పిన ఈ క్షమాపణకి దీనికి ఎంత తేడా ఉంది? మరి శ్రీరెడ్డి క్షమాపణకి ఎలా క్షమాభిక్ష వచ్చింది, కిరణ్ క్షమాపణకి ఎందుకు క్షమాభిక్ష రాలేదు? ఇది చాలా మంది రేట్ చేస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఒక మహిళని అబ్బాయిలు తిరిగితే వెంటనే అరెస్ట్ చేస్తారు, ఒక కుటుంబాన్ని మహిళ తిరిగితే వదిలిపెడతారా? అది ఆర్కే రోజా కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు. అంటే మహిళ అయితే మాట్లాడొచ్చా, పురుషులు అయితే మాట్లాడకూడదా అనేటువంటిది పెద్ద ఎత్తున రేజ్ అవుతున్న క్వశ్చన్. ఏదో అడగబోయారు. అయితే ఇందాక బోర్గడ్డ అనిల్ కావచ్చు, లేదంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, వీరందరూ కామెంట్లు చేసింది విపరీతమైన కామెంట్స్. అవి కూడా వాళ్ళు ఎవరిని చూసుకొని చేశారంటే అధికారాన్ని, వాళ్ళ అధినేతను చూసుకొని ఆయన ఇచ్చినటువంటి కమెంట్స్ని పట్టుకొని వీళ్ళు కామెంట్స్ చేసినట్టు పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ శ్రీరెడ్డి మాత్రం నాకు జగన్ పై ఉన్న అభిమానంతో మాత్రమే అలా మాట్లాడాను, నా పైన అలా మాట్లాడాలని ఎవరి నుంచి ఒత్తిళ్లు లేవు అని చెప్పి పోలీసు విచారణలో ఆమె వెల్లడించినట్లు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి?
ఎస్ సిరెడ్డి అలా చెప్పింది, పోసన్ ఇలా చెప్పాడు. మరి పోసన్ ఇలా చెప్పినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించారన్నప్పుడు, సజ్జల భార్గవ్ వైరల్ చేశారన్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా లోపల వేయాలి కదా, ఎందుకు వేయలేదు? ఓకే, వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకుందాక ఎందుకు టైం ఇచ్చారు పోలీసులు? ఇదో ప్రశ్న మళ్ళా. ఇప్పుడు సిరెడ్డి తనంతట తానే చెప్పానంటుంది. తనంతట తాను చెప్పినప్పుడు తీసేపై లోపల పడేయాలిగా. నీ ఎట్ట మాట్లాడుతూ ఇట్ట మాట్లాడుతూ అసలు నీకు నువ్వు సినిమా నటి అంటో అదంటో ఇదంటో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటో కొద్ది గొప్ప బుర్రలో గుజ్జుండాలి కదా, తెలియాలి కదా చట్టం ఏంటో. మరి చట్టం చూపియాలి కదా, చట్టం తెలియపోతే భయమో భక్తో కల్పించాలి కదా అని చెప్పేసి లోపల పడేయాలి కదా. తీసేపై లోపల ఎందుకు పడేయలేదు? జైల్లో ఎందుకు పెట్టలేదు? అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్న ఎదురవుతోంది. సరే, తను ఏదో కోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకున్నట్టుంది. ఎగ్జామ్షన్ తెచ్చుకున్నంత టైం ఎందుకు ఇచ్చారు? ముందే అరెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం రాని కొంతమంది ఉంటారు, ఎవరెవరైతే విపరీత పోకడలకు పోయారో, ఎవరెవరైతే ఇష్టారీతిని దచ్చిపోయారో, ఎవరెవరైతే వ్యక్తుల్ని వ్యక్తిత్వాల్ని కుటుంబాలను ఆడవాళ్ళని తిట్టారో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతే ఏమవుద్దంటే, మొన్నటికి మొన్న అన్న కొనిదెల గారు అంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల శ్రీవారం దర్శించుకొని తలనీలాలు సమర్పించి అన్నప్రసాదాలు స్వీకరించి స్వయంగా అన్న నోడ్డించేసి ఆమె 15 లక్షల విరాళాన్ని ఇస్తే దాని మీద ట్రోలింగ్స్ నడిచాయి, పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచాయి. ఎందుకు నడిచాయి? ఇంకా వాళ్ళలో భయం రాలేదు కాబట్టి. మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఒక ఆందోళన కార్యక్రమంలో ఆర్కే రోజా టీడీపీ నాయకులను ఉద్దేశించి ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కుమారుడు జరిగిన ప్రమాదాలను ఉద్దేశించి ఏం మాట్లాడారు? ఆడంగులు అంటే మాట్లాడారు. ఇక్కడ శ్రీరెడ్డి లాంటి ఒక వైసీపీ కార్యకర్తకే ఈ రకమైన శిక్షలు పడుతుంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా ఆమె నోటి నుంచి వచ్చినటువంటి ఆ పదజాలం నిజంగా అది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఆర్కే రోజాపై చర్యలకు ఈ కూటమి ప్రభుత్వం ఉపక్రమిస్తుందా? నిజంగా ఆ లిస్టులో ఆమె కూడా ఉందనుకోవచ్చా? ఏం చెప్పాలి? ఎస్, యాక్చువల్గా ఇదే ప్రశ్న కూటమి కార్యకర్తలు కూడా. ఏంది అంటే, ఇప్పుడు ఆర్కే రోజా మొన్నటికి మొన్న ఆడంగులు అంటూ తిట్టింది. తన మహిళ ఉంది, బీయింగ్ ఏ ఉమెన్, మిగతా వాళ్ళని ఆడంగులు అంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నట్ట. మరి తన జెండర్ ఏంటి? తన జెండర్ ఉమెన్ కదా, ఉమెన్ కాబట్టి తన జెండర్ ఏంటి? మరి సరే, ఎనీవే తను చెప్పాలి వస్తుంది దాని సమాధానం. తను ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. తర్వాత ఇంకో మాట ఏదో అన్నదంటే, దేవుడితో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కుమారుడు మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ రుచి చూసాడు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? భయం లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఇంకా కూటమి ప్రభుత్వం వీళ్ళ పట్ల ఉదాసీనంగా వివరించడం వల్ల వస్తున్నాయి. ఈ ట్రోలింగ్స్ కూడా దాని వల్లే వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పట్ల ఉదాసీనత అవసరం లేదు అనేటువంటిది ఈ కూటమి కార్యకర్తలు వాళ్ళ సొంత ప్రభుత్వానికి, సొంత నాయకులకి వేస్తున్నటువంటి విజ్ఞప్తి కావచ్చు, ప్రశ్న కావచ్చు, డిమాండ్ కావచ్చు, ఏదేమైనా ఇది చేస్తున్నారు. కాకపోతే కూటమి నాయకులు ఆలోచన నేను అనుకోవటం, వాళ్ళు చెప్తుంది ఏంటంటే, చాలా చర్చల్లో కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ అరెస్టులు జరిగాయనుకో, అందులో ఎక్కువ మహిళల అరెస్టులు అదో ఇదో జరిగాయనుకో, బయట ఎలాంటి చర్చ నడుస్తుందంటే, ఒకప్పుడు వైసీపీ ఎలా టీడీపీ పార్టీ టీడీపీ